అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. హిందువులు ప్రతి ఒక్కరూ దేవుళ్ళను పూజిస్తారు. కానీ మీరు చేసే పూజలన్నీ నిజంగా దేవునికి చేరుతున్నాయా లేవా అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. కొన్ని సంకేతాలను ఆ దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తాడట. మీ ఇంట్లో నిజంగానే దైవ శక్తి కొలువై ఉంటే ఆ విషయాలన్నీ మీరు ఎలా గుర్తించాలి? మీ ఇల్లు దైవ శక్తితో నిండి ఉంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఎన్నో అద్భుతమైన సంకేతాలు ప్రతిరోజు కనిపిస్తాయట. ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే ఇక మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమై అదృష్టం తలుపు తట్టడం ఖాయమని మన వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో దేవుడు కొలువై ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి నిత్యం తులసి మొక్కను ఆడవారు పూజిస్తూ ఉంటారు. తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరింట్లో అయితే తులసి మొక్క పచ్చగా వేపుగా పెరుగుతుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. కానీ తులసి మొక్క వాడిపోవడం లేదా ఎండిపోవడం జరిగితే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చాలా మంది ఆడవారికి ఉన్నట్టుండి కంటి నుండి నీరు వస్తున్నాయి. దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తే మీ చుట్టూ దైవశక్తులు ఉన్నాయని, మీరు చేసే పూజలన్నీ దేవుడు చేరుతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా అదృష్టమని చెప్పవచ్చు. మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా ఉంటే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రాబోతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభించబోతోందని అర్థం. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఖచ్చితంగా పాలను పొంగిస్తాము కదా. కాబట్టి ఇంట్లో పాలను పొంగిస్తే ఇంట్లో మంచి జరుగుతుందని అర్థం. అయితే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వంటగదిలో పాలు పొంగిపోతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండగానే పాలు పొంగిపోతూ ఉంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని అర్థం. ఇక పూజ గదిలో ఉండే దేవుడి చిత్రపటాలకు గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టుకుంటాము. అయితే మీ దేవుడి చిత్రపటాలకు పెట్టిన కుంకుమ బొట్లు చెదరకుండా చక్కగా ఉన్నాయి అనంటే మీ ఇంటిపై పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందని అర్థం. పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతిరోజు ఆడవారు కుంకుమ బొట్లను పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఉన్న వత్తి పూర్తిగా కాలి బూడిదలాగా మారితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుందని, ఆ పూజకు ఆ దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం. కానీ దీపంలోని వత్తులు సరిగ్గా కాలకుండా త్వరగా కొండెక్కితే మీ పూజల్లో లోటుపాట్లు ఉన్నాయని భావించాలి. అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని పటాల నుండి పూలు రాలుతూ ఉంటాయి. ఇలా జరిగితే శుభసూచికమని చెప్పవచ్చు. దేవుడి పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషించాడని, ఇక మీ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయని, మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఒక శుభ సంకేతంగా భావించాలి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి హారతి కర్పూరం సమర్పించే సమయంలో దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తే మీ పూజలన్నీ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని, మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో తుమ్ములు రావడం, అలాగే ఆవలింతలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపారాధన చేయాలి. లేదంటే మీ పూజకి ఫలితం దక్కదు. ఇక చాలా మంది ఇళ్లలోకి తరచుగా పిల్లులు వస్తూ ఉంటాయి. మన ఇంటి లోపలికి పిల్లులు వస్తే మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని సంకేతం. మరీ ముఖ్యంగా మీ ఇంటికి తెల్ల పిల్లి వస్తే మీ ఇంటికి విపరీతమైన అదృష్టం తట్టబోతోందని అర్థం. ఇక రోడ్డు పైన డబ్బులు దొరికితే ఎవరివో పడేసుకున్నారని అనుకుంటాము. ఈ విధంగా డబ్బు దొరికితే చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. అయితే దొరికిన డబ్బును మనం ఖర్చు చేయకుండా పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తుంది. ఇక ఒక్కోసారి ఉన్నట్టుండి మన చేతిలో నుండి అద్దం జారి కింద పడి పగిలిపోతుంది. అద్దం పగిలితే ఏదో చెడు జరుగుతుందని భయపడిపోతుంటాము. కానీ మన ఇంట్లో అద్దం పలిగితే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళి మీ ఇంటిలోకి దేవతలు రాబోతున్నారని అర్థం చేసుకోవాలి. కాబట్టి పగిలిన అద్దాన్ని వెంటనే బయట పడేయాలి. అద్దాన్ని పడేయకుండా ఇంట్లో పట్టుకుంటే
ఇక మీ ఇంట్లోకి ఎన్నడూ దేవతలు ప్రవేశించలేరు. కాబట్టి పగిలిన అద్దాన్ని చూడకూడదు, పగిలిన అద్దాన్ని ఇంట్లో పొరపాటున కూడా పెట్టుకోకూడదు. ఇక మనలో చాలా మంది బల్లిని చూడగానే భయపడిపోతూ ఉంటారు. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా అదృష్టవంతులుగా భావించాలి, అంతేకాని భయపడకూడదు. ఏదో చెడు జరగబోతోందని అనుకోకూడదు. ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు. అలా అని అందరి ఇళ్లలో దేవతలు నివసించరు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా నిలకడగా ఉంటే మీ పూజ గదిలో దైవశక్తులు ఉన్నాయని, మీ ఇంటికి మంచి జరగబోతోందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పుష్పాలను సమర్పిస్తూ ఉంటాము. అయితే పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు వాడిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని ఒక మంచి శుభ సంకేతంగా భావించాలి. అయితే పూజలో ఉపయోగించిన పుష్పాలు వాడిపోకముందే మనం పూజ గదిలో ఉన్న ఫోటోల నుండి మనం పువ్వులను తీసివేయాలి. ఫోటోల పైన వెండిపోయినటువంటి పుష్పాలు ఉంటే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ కూడా నశించి మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయట. కాబట్టి పూజ గదిలో పొరపాటున కూడా ఎండిన పుష్పాలు ఉండకూడదు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి సంబంధించిన నైవేద్యానికి చీమలు పడితే చాలా మంచి శకునంగా భావించాలి. మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని, మీ పూజకు పుణ్య ఫలితం రాబోతోందని అర్థం. ఇక మనలో చాలా మందికి రాత్రి సమయంలో ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కానీ మీ కలల్లో దేవతలు కనిపిస్తే మీరు మంచి శుభవార్తలను వినబోతున్నారని అర్థం. అలాగే కలలో దేవాలయాలు కనిపించడం, పుణ్య నదులు కనిపించడం కూడా చాలా శుభ సూచకంగా భావించారు. మీ ఇంటి ముందుకు తరచుగా పక్షులు రావటం లేదా జంతువులు రావటం జరిగితే మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని భావించాలి. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా బియ్యపు గింజలను వేయండి. మరి ముఖ్యంగా మీ ఇంటి దగ్గరలో ఉన్న పక్షి గూడు మీ ఇంటి దగ్గర ఏదైనా పక్షి గూడు కట్టుకుంటే అత్యంత శుభసూచకంగా భావించాలి. అదేవిధంగా గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీ ఇంటి ముందు గోమాత వచ్చి అరిస్తే స్వయంగా మీ ఇంటి ముందుకు లక్ష్మీదేవి వచ్చినట్టే. కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు ఆహారం పెట్టి పంపాలి, లేదంటే లక్ష్మీదేవి అడుగుతుంది. తద్వారా మీ ఇంటికి సంపద కూడా నశిస్తుంది. ఇక మన ఇంటి గుమ్మాన్ని ఎల్లప్పుడూ పచ్చగా ఉంచుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం కలకలలాడుతూ పచ్చగా ఉంటేనే మీ ఇంటికి దేవతలు అడుగు పెడతారు. చాలా మంది ఇళ్లలో అప్పుడప్పుడు దివ్య సువాసన వస్తుంది. దివ్య సువాసన అంటే గంధం సువాసనలు, కర్పూరం సువాసన, అలాగే తామర పువ్వుల వంటి దివ్యమైన సువాసనలు వస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలి. ఇక హిందువులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొగ్గు వేసుకుంటారు. మొగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే మీ ఇంటి ముందు వేసిన ముగ్గు పైన చీమలు తిరిగితే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం మన అరచేతిలో పార్వతీదేవి, సరస్వతీదేవి, అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారట. కాబట్టి మీ అరచేతిలో దురద మొదలైతే విపరీతమైన అదృష్టం మొదలవబోతోందని, దానికి ఆకస్మిక ధనలాభం లభిస్తుందని దానికి అర్థం. అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. మీకున్న ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఇక మీకు అన్ని శుభాలే చేకూరుతాయి. ఇక ఉదయం నిద్ర లేవగానే భక్తి పాటలను వినిపించడం, శంఖం శబ్దాలు, అలాగే దేవాలయాల గంటలు శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం. ఇక మనలో చాలా మందికి కళల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి. మీ కళల్లో తెలుపు రంగు పాములు కనిపిస్తే అది అతి త్వరలోనే ధనవంతులు అవుతారని దాని యొక్క అర్థం. ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి, అన్ని శుభాలే జరుగుతాయి. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం